ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. అందరూ ఎట్లున్నారు? అందరూ సూపర్ ఉన్నారని అనుకుంటున్నాం. మేము కూడా మస్తు అంటే మస్తు ఉన్నాం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మేము ఎప్పుడు కూడా మీ ముందుకు వస్తూనే ఉంటాం. సో ముందుగా మీరైతే ఈ వీడియోని చూసేయండి. ఆగో, పిట్ట పెట్టిన కాకి లెక్కన చూస్తారైంది. ఎప్పుడు చూడలేనా ముఖాన్ని? అట్లా కాదే లడ్డు బంగారం. ఒకరికి పోలీస్ కావాలని ఉంటుంది, ఒకరికి టీచర్ కావాలని ఉంటుంది. నాకు నా పిల్లానికి మంచి మొగుని కావాలని ఉన్నదే. అందుకే కనురేపు ఆర్పకుండా ఒకటే చూస్తానా. ఆగో, నీకేం పుట్టే? మంచిగానే ఉండిగా. ఏమైనా చెడిపోయినావు ఎప్పుడు? గది కాదే, నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉన్నదే. అది చెప్పాలనా నీకు? చెప్పు, ఏందో. ఏం లేదు బంగారం, నా పిల్లం నాకు పిల్లం లెక్క ఉండద్దే, దోస్తులు ఎక్కువ ఉండాలి. గదే నా కోరిక. ఉండు, ఇప్పుడు ఏ ఊర కుక్క అద్దన్నది నిన్ను? ఈ ఊర కుక్కనే అద్దంటది అనుకుంటానే. ఊర కుక్క అంటున్నావేంది? దాంతో నాకు తెలియదు. నువ్వు నాకు దోస్తులు లెక్క ఉండవా చెప్పు. మరి నాకు పిచ్చి లేచింది అనుకో, నేను ఆగనే ఆగా. ఆగో, కళ్ళు తాగిన కోతులకు గట్ల చేయబడుతుంది. ముచ్చటందో చెప్పు ముందు. ఏం లేదే బంగారం, చిన్నప్పుడు నేను ఆడిన ఆటలన్నీ ఇప్పుడు నా పిల్లంతో ఆడాలన్నదే నా కోరికనే. పెద్ద ప్లానింగే. ఆగో, చిన్న పోరానవా? షెడ్లు వేసుకొని తిరుగుతానవా? చిన్న పొరగాళ్ళు ఆటలు ఆడదామంటాను. నాకు పని ఉన్నది పో. గట్ల కలిసిరుచుకుంటావేందే గుడ్లకు బొమ్మకం దానా? చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడలేదు, ఇప్పుడు ఆడదాం బరువైతుందా నీకు? నేనే ఆడిపిస్తా అంటే నువ్వు రాసప్పుడేక. నాకు పని ఉన్నది. అగో, ఏ పాడు పనులు నానే కుడతానో నాకు అర్థమైతే లేదు. రమ్మంటే వస్తలేవు. నీకు ఈ బియ్యం పెట్టుడు కూడా బరాబర్ రాదే. కొత్తనే పెళ్ళే పనులు చక్కగా రావు. అన్నం పెట్టిన కూడా కిందంతా మారుతుంది. ఇప్పుడు నువ్వు నాతో ఆటకు రాకపోయినావు అనుకో, అంగడంగడి ఎత్తే ఏమనుకుంటానో. సరే ఒరియా కానీ ఏ ఆట ఆడదామో చెప్పు. ఇంకా అబ్బా, ఇప్పుడు వచ్చినావు నా దారికి. అచ్చే మచ్చా, తొక్కుడు బిల్ల, కచ్చకాయలు, 4 డబ్బాలు. ఊరిని ఎవరికి చంట కట్టారు మా అబ్బాయి? నాకు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంత ఎట్లెట్లనో మాట్లాడతాను. తొక్కుడు బిల్ల అంటాను. ఏంది అసలు? పిసముకుందానా? గా ఆటలను ఆడోళ్ళే ఆడాలని రాజ్యాంగంలో రాసి ఉన్నదా అనే? ఎవరైనా ఆడచ్చు. రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? సరే అది గంధం చెంప ఆట ఆడదామా? సార్ ఏంటి సార్ అది? గంధం చెంప ఆట ఆడదామా? గంధం చెంపనా? గదే మాట. అగో, నీకు తెలియదు నాకు ఆట ఏందో. నేను చిన్నప్పుడు పొట్టు ఆడేది. పొట్టు ఆట ఏందో నాకు చెప్పు ఫస్ట్. ఏం లేదే, రూపాయి బిల్లని ఇట్లా ఎగరేసినాక నువ్వు ఏం చెప్తా అది పడ్డది అనుకో, నువ్వు నడిగిన మెల్లగా కొట్టాలి. నేనేం చెప్తా అది పడ్డది అనుకో, నేను నిన్ను మెల్లగా ఇట్లా కొడతా. ఓకేనా? బతిగా అయిపోయింది నీకు. చెక్కేస్తారులే ఈ రోజంతా. గంతేనా? గంతే. సరే. A few moments later. బంగారం, నీది తోకన నెంబర్ చెప్పు. ఎవరికి వెళ్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. తోక. నెంబర్ 1 అది. నెంబర్ 1 అది. ఇప్పుడు నా వంతు. మళ్ళా తోక. బంగారం, ఇప్పుడు నీ వంతే. సరే, పెళ్ళైన కొత్తలు చీర కొనేవంటూ కొనేళ్ళు కదా. ఇప్పుడు చెప్తావు బిడ్డ నీ సంగతి. చూడిగా నీకుందే అది కన్ఫర్మ్. నీకుందే. అమ్మతోడ రైలు డబ్బులు సైరన్ లెక్క కుయ్యి కుయ్యి అని అంటుంది. ఇంత దెబ్బ కొట్టింది ఏది ఇది? అమ్మో బంగారం, నీకు చాలా పని ఉన్నది. నువ్వు పోయి వంటోండి పో. ఇప్పుడు ఈ ఆట వద్దు, సరేనా? పొట్టోడికి దోలు తీరిపోయింది. నాకే పని లేదు. ఈ ఆట మంచి ఉన్నది. ఏ ఆట అయినా పూర్తిగానే ఆడతా. ఇటు తోక నెంబరా? అదేది కాదు, 2 రూపాయల బిల్ల. అమ్మతోడు గుంజుతుందే. కాదు బంగారం, నేను కొద్దిగా రొమాంటిక్ ఆడదాం అనుకున్నా. నువ్వేమో గిట్లా రప్ప ఆడతావు. ఆడదామన్నాగా. తోకనా నెంబరా చెప్పు ఫస్ట్. తోకనా నెంబరా? తోక. అమ్మో, ఫైర్ ఇంజన్ కుయ్యి అన్నట్టు.
మొన్న పుష్పడులు అల్లోచు రప్పరప్పు చంపినట్టు ఈ ఎట్టింది మత్తు కొట్టింది. ఎట్లనో తప్పించుకోవాలి, ఎట్లనో ఏమో. రారా గజ్జుకుక్కద్దా. అరే దాదా దాదా ఏం లేదురా, మీ చెల్లెతోని చిన్న ఆట ఆడతానా, నువ్వు కూడా ధైర్యం దాదా దాదా దా. చెప్తారా? అబ్బా నీ పెళ్ళమైతే నీతోనే ఆటలాడతాను, నా పెళ్ళమైతే అన్నయ్యతోనే ఆటలాడతాయి. మందికి గంత అదృష్టం ఉన్నదిరా నీ పిల్లలతోని. సరే గాని ఈ ఆట మంచిగా ఉంటది. ఏం లేదు, తోక నెంబర్ వేసినాం అనుకో, ఎవరికి వెళ్తే వాళ్ళు చెప్పల వాడికి ఇలా కొట్టాలి. సరేనా? ఆడు నీ మళ్ళత్తా. ఎక్కడికి రా? ఎందుకే ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఇంకో రౌండ్ వేసుకుంటావా? అమ్మతోడ ఈ గుబలు కుయ్యి ఉన్నాయి. తోకా నెంబరా? వెయ్యి నా కొడుకుని వెయ్యాన్ని తోకా నెంబరా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. తోకా నెంబరా? తోకా నెంబరా? నెంబర్ పడుతుంది కదా. ఈ ఆట ఇట్లనే ఉంటాయి. తోక పడ్డ నెంబర్ పడ్డ కొట్టుడే కొట్టుడే. తోకా నెంబరా? నేను ఎందుకు పోతాను? నా మొగుడు మొత్తం ఖరాబ్ అయ్యేది నీ వల్ల. మొత్తం తాగి తిప్పుతాను. ఇంకోసారి మా ఇంటికి అవుతాను నీ సంగతి.